వద్దు. ఏంటిది? ప్లానింగ్ ఇప్పుడు ఏమొద్దు ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మరి ఎవరు ప్లాన్ చేస్తారు? మొన్న వీడియో తీసినావుగా, నీకు క్రేవింగ్స్ ఉన్నాయని అన్నావుగా. అవును ఉన్నాయి. మరి అదే వద్దు అంటున్నా. ఇప్పుడు క్రేవింగ్స్ ఒకవేళ అయితే అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే వద్దు అంటున్నావా? అవును. అదైతే కన్ఫర్మ్ కాలేదు కదా ప్రశాంత్. ఇంకా కాలేదని మరి చెప్పాలి కదా నీకు ముందు. మళ్ళా అయినాక నేను చెప్తే మళ్ళీ నువ్వు ఒకసారి కన్ఫర్మ్ అయితే తీసుడు అలాంటి ఏం లేవు. ఇట్లా పెట్టుకోకూడదు, అట్లా చెయ్యకూడదు. తీయమని నేను అంటలే, వద్దు అని అంటాను. వద్దు అంటే ఏంది అర్థం? కన్ఫర్మ్ కాలేదని అంటున్నావు. మరి కన్ఫర్మ్ కాలే. ఇంకా క్రేవింగ్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పిన. ఇంతకు ముందు ఉన్న సిమ్టమ్సే ఇప్పుడు ఉన్నాయని చెప్పిన. కానీ నేను అంటే వద్దనే నీకు అర్థం అవుతుందా? ఎందుకు ఎందుకు అంటే నువ్వు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పిన ప్రశాంత్, నాకు కావాలి అని నాకుంది, నీకు వద్దని నీకు ఉంది. ఒకవేళ అయితే మాత్రం నేను తీసేసుకోను, కాకపోతే మాత్రం అది ఇక వచ్చినప్పుడు ఇక ఇప్పుడు ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోతే ఇంకా నెక్స్ట్ నీకు ఎప్పుడు కావాలో అప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వద్దు, ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిన తర్వాత వద్దు అంటే ఎట్లా? కన్ఫర్మ్ కాదా? రెండిట్లో ఏదన్నా ఒకటి చెప్పు. అది నాకు తెలీదు, మాట్లాడుతూ నాకు తెలీదు. ఇంకా నాకు క్రేవింగ్స్ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పిన. కన్ఫర్మ్ అని నేను ఇంతకుముందు నీకు చెప్పలే. ఆ వీడియోలో కూడా నేను చెప్పలేదు. ఇప్పుడు ఈ స్టోరీ ఇదెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది దానికి అది పడుకోనప్పుడు దానికి కూడా కొంచెం కొద్ది గొప్ప అర్థమవుతుంది కాబట్టి నేను దాని ముందు మాట్లాడొద్దాను, అది పడుకున్నాక మాట్లాడుతాను. సరే, నువ్వు వద్దు అంటే నేను నాకు కావాలి అని ఉన్నప్పుడు నాకు కావాలి ప్రశాంత్. నువ్వు వద్దు అంటే నేను తీసేసుకునే దాన్ని కాదు. తీసేసుకోమని కూడా నేనేం చెప్పట్లేదు. మరి నాకు అనిపించింది నేను నీకు చెప్పిన అంతే. ఇప్పుడు వద్దనిపించింది చెప్పిన. నాకు వద్దని అనిపించినప్పుడు నీకు కావాలని అనిపిస్తే దానికి ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి. ఏం చేస్తాం? నా పాయింట్ ఆఫ్ వ్యూ నీకు చాలాసార్లు చెప్పినా కానీ నీకు మళ్ళీ నువ్వు కావాలని అది చెప్పినాక కూడా నువ్వు కావాలని అనుకుంటున్నావు అంటే నీకు ఏమర్థమైందో నాకు అర్థం కాదు. ఏంది ప్రశాంత్ చెప్పు, ఇప్పుడు నీ బాధ ఏందో చెప్పు. చెప్పినా నా బాధ ఏంటిది? ఏం లేదు నా బాధ. ఏంటి? ఒక్కదాన్ని మంచిగా చూసుకుంటే చాలు. ఒక్కళ్ళు అంటే కుదరదు. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన. మొన్ననే నువ్వు వీడియో కూడా తీసినావు దాని గురించి. ఒక్కళ్ళు అంటే నాకు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కావాలని నాకు ఉంది. నీకు ఒక్కళ్ళు కావాలి అంటే ఇంకా నాకు ఇంకా నేనేం చేయలేదు. కావాలంటే ఇప్పుడు కొంచెం సెట్ కావాలిగా. అవును, మరి ప్లానింగ్ ఇప్పుడు అసలు కన్ఫర్మ్గా ముందుకి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు ప్రశాంత్? నువ్వు అసలు అది కన్ఫర్మే కాలేదు, ఇవన్నీ మాట్లాడుతున్నావు. కాలేదు, కాకుండా మాట్లాడుతున్నావు అంటే అయినాక కూడా ఏందా అనేది మనకు ఒక అది ఉండాలి కదా. ఉండాలి అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత నువ్వేం చేస్తావు చెప్పు? తీసేసుకో అని చెప్తావా? చెప్పు, మాట్లాడమేంది అబ్బాయి? ఏం మాట్లాడాలి? నువ్వు అట్లా మాట్లాడితే ఏం మాట్లాడతావు? దీని గురించి ఎక్కువ మాట్లాడకు ప్రశాంత్. నువ్వు కావాలి ఇప్పుడు వద్దు అది ఇదానంటే చిరాకు పెట్టిస్తావు ఊరికే.
ఇక మాట్లాడితేనే చిరాకు వస్తుంది నీకు. నాకు రేపు ఇంటర్వ్యూ ఉంది, కొంచెం ప్రశాంతంగా ఇప్పుడే కొన్ని వీడియోస్ చూసిన ఎట్లా చేయాలి ఏంది ఇంటర్వ్యూ అనేది. నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండని, నేను పడుకోవాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10:30 అట్లా అవుతుంది. వద్దు ఇప్పుడే వద్దు అంటే, పిల్లలు ఇప్పుడే వద్దు అంటే దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి. కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు వద్దు అంటే ఎట్లా, ఏం చేయాలి? అదే నీకు వద్దు అనేదాన్నే నువ్వు హైలైట్గా చూస్తాను కానీ అది ఎందుకు అనేది నువ్వు. అది ఎందుకైనా కానీ ప్రశాంత్, రీజన్ ఎందుకైనా కానీ ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే తీయించుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు. నేను తీయించుకోవడం కాదు, వద్దు అని అంటే అసలు ఫస్ట్ కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ అయ్యాక మాట్లాడు. ఎప్పుడు చెప్తావు కన్ఫర్మ్ అయింది కానీ? ఈ లాస్ట్ లోపు చెప్తా. ఈ ఆగస్టు 1 లోపు చెప్తా. పడుకునేటప్పుడు ఏ ఆలోచన లేకుండా పడుకోవాలి. పడుకో. మరి ఇప్పుడు నీకేమైంది? నీకేం ఆలోచనలు ఉన్నాయి? రోజు నాకు కావాలని ఉంది, నీకు వద్దు అని ఉంది. ఇంకా దానికి ఏం చేయలేము ప్రశాంత్. నేను కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ ఫోన్ ఎందుకు పెట్టినావు? ఫోను అక్కడ కనబడుతుంది. ఆ ఇరుకులో ఎందుకు అట్లా పెట్టినావు? మొన్న కూడా అక్కడే పెట్టినావు. మొన్నేమో ఇటు పెట్టినావు, ఇప్పుడేమో ఇటు పెట్టినావు. ఇది కూడా ఒక ప్రాంకేనా? నీకు ప్రెగ్నెన్సీ వద్దు అది ఇదని మాట్లాడుతాడు. ఈ టైం అయితేనే మనకు, నేను వచ్చిన దగ్గర నుంచి పనే ఉంటుంది మనకి. నువ్వు తినిపియడం ప్రిన్సీకి, నువ్వు తినడం, నేను తినడం, క్లీన్ చేసుకోవడం, పడుకోవడం. ఇంకా ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. ఆగస్టు 1 లోపు అయితే నేను చెప్తాను కన్ఫర్మ్ అయిందా లేదా అని, గుడ్ న్యూస్ కాదా అనేది. ఏంటి క్రేవింగ్స్ అలాంటివి అయితే ఇంకా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పా కదా సిమ్టమ్స్ కొన్ని వీడియోలో, అయితే ఇప్పటికీ ఉన్నాయి సిమ్టమ్స్. అంటే కొంతమంది అంటారు పోయినసారి ఉన్న సిమ్టమ్స్ ఇప్పుడు ఉండవని, కానీ మరి తెలీదు, ఇంకా చెప్పలేను. నాకు ఉన్నాయి, నేనే ప్రెగ్నెన్సీ వచ్చిద్దేమో అని అనుకుంటున్నా అని చెప్పిన మొన్న, అంతే. ఇంకా అదే ఫ్రెండ్స్, మీరు కూడా కోరుకోండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఎవరు తప్పుగా అనుకోవద్దు. కానీ ఈయనకైతే లేకుండే ఇప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటుండు. కానీ నాకు దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలనేది నా ఆలోచన. ఇంకంతే ఫ్రెండ్స్, ఒకవేళ ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోతే మాత్రం ఇంకా 2 years అట్లా పట్టవచ్చు ప్లాన్ చేసుకోవడానికి. అంతే. ఇంకా నాకైతే ఈమె 3 years ఉంది కాబట్టి ఇప్పుడే కరెక్ట్ టైం అని అనిపిస్తుంది. కానీ ప్రశాంత్కేమో వద్దు అని అనుకుంటుండు. ఏమో దేవుడి దయ, ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాలి. ఆయన ఎప్పుడు ఇచ్చినా మనం ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి, అంతే. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. నిద్ర వస్తాం.